ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? పుష్ప 2లో భారీ విషయాన్ని తన ఖాతాలో వేసేసుకున్నాడు ఐకాన్ స్టార్. ఇక పుష్ప 3 ఇప్పట్లో లేనట్టే. నిర్మాత చెప్పిన దాని ప్రకారం ఓ 3 ఏళ్ల తర్వాతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈలోపు త్రివిక్రమ్తో పాటు అట్లీ ప్రాజెక్ట్ను కూడా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ముందుగా ఎవరి సినిమా చేస్తాడు అనే విషయంలో రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నా అట్లీ సినిమానే ముందుగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో రజనీకాంత్, శివకార్తికేయన్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఏ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే ఈలోపు ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అట్లీపై కోపంగా ఉన్నారట. ఇంతకీ సంగతి ఏంటంటే అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా ప్రియాంక చోప్రాను తీసుకోవాలని చూస్తున్నాడట. ఈ విషయమే బన్నీ ఫ్యాన్స్కు కోపం తెప్పించింది. ఐకాన్ స్టార్ పక్కన ప్రియాంక చోప్రా ఏంటి అని అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అల్లు అర్జున్ తన కెరీర్లో ఫస్ట్ టైం ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. సీనియర్గా, జూనియర్గా 2 పాత్రల్లో బన్నీ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అందులో సీనియర్ క్యారెక్టర్కు జోడీగా ప్రియాంకను తీసుకోవాలని అట్లీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఐకాన్ స్టార్ జోడీగా ప్రియాంక బాగోదని ఫ్యాన్స్ అభిప్రాయం. బన్నీకి 40 ఏళ్లు వచ్చినా ఇంకా 20 ఏళ్ల కుర్రాళ్లానే ఉంటాడు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం అల్లు అర్జున్ కంటే చాలా పెద్దదానిలా కనిపిస్తుంది అంటున్నారు. ఒకవేళ ఈ జోడిని అట్లీ ఫిక్స్ చేస్తే సినిమాకే మోసం వస్తుందేమో అని అభిమానులు భయపడుతున్నారు. అందుకే అట్లీ మీద కాస్త కోపంగా ఉన్నారట అల్లు అర్జున్ ఫ్యాన్స్.